మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 11న అనగా 2025 జూన్ 11వ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి రాబోతుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమికే ఏరువాక పౌర్ణమి అని పేరు. ఇది పరమ పవిత్రమైన రోజు, ఎంతో శక్తివంతమైన రోజు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున బెల్లంతో ఇలా చేయండి చాలు, మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోయి అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం విపరీతంగా కలిసి వస్తుంది. ధన ద్వారాలు తెరుచుకొని వద్దన్న ధనం వస్తుంది. అంటే కొన్నిసార్లు రావాల్సిన ధనం రాకుండా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. అంటే మనకు ఇవ్వవలసిన వారు ధనాన్ని ఇవ్వకుండా ఆపుతూ ఉంటారు. ఇలా స్ట్రక్ అయిపోయిన ధనం తిరిగి రావాలంటే ధన ద్వారాలు తెరుచుకోవాలి. ఆ ధన ద్వారాలు తెరుచుకోవాలంటే తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజు ఈ బెల్లం పరిహారాన్ని చేయండి. అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన అప్పుల బాధలు కూడా తీరిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో ఎంతో సతమతమైపోతూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా అందరూ తిరిగి ఇచ్చేద్దామనే ఉద్దేశంతోనే అప్పులు చేసుకుంటూ ఉంటారు. కానీ అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పులకు వడ్డీలు కట్టడంతోనే సరిపోతుంది. అసలు కట్టలేరు, కానీ వడ్డీ కట్టుతూనే ఉంటారు. ఇలా అనేక మంది అప్పులు తీసుకొని తిరిగి ఆ అప్పులను కట్టలేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ మీరు ఈ పౌర్ణమి రోజున బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎంత అప్పులు ఉన్నా తీరిపోతాయి. లక్షల్లో కావచ్చు, వేలల్లో కావచ్చు, కోట్లల్లో కావచ్చు, మీకు ఎంత అప్పులు ఉన్నా ఖచ్చితంగా తీరుతాయి. ఎందుకంటే బెల్లానికి అప్పులను తీర్చేసే శక్తి ఉంది, ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. ఎలా అంటే ఈ పరిహారం చేయటం వలన ధన ద్వారాలు తెరుచుకొని స్ట్రక్ అయిపోయి ధనం తిరిగిపోయి ధనం మీ దగ్గరికి వస్తుంది. అంటే మీకు డబ్బు ఇవ్వవలసిన వారు ఇవ్వకుండా ఆపేస్తారు కదా, అలాంటి వాళ్ళు తిరిగి ధనాన్ని మీ చేతికి ఇస్తారు. లేదా రావాల్సిన లోన్స్ వస్తాయి, లేదా మీకు రావాల్సిన ఆస్తులు వస్తాయి. ఇలా ఏదో ఒక విధంగా ధనం మీ వద్దకు వస్తుంది. ఆ ధనంతో మీరే మీ అప్పులను తీర్చుకోగలుగుతారు. వీలైతే మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బెల్లం అందరి ఇళ్లల్లో ఉంటుంది. పంచదార కన్నా బెల్లం చాలా మంచిది. అందుకే చాలామంది బెల్లాన్ని వినియోగించుకోవడానికే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగానే కాదు, పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బెల్లంతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. బెల్లం అనేది దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం, భగవంతుడికి చేరే పదార్థం బెల్లం అని చెప్పవచ్చు. ప్రసాదం పెట్టినా అది భగవంతుడికి నివేదన అవ్వబోతుందో లేదో మనకు తెలియదు. భగవంతుడు స్వీకరిస్తాడో లేదో తెలియదు, కానీ బెల్లాన్ని మాత్రం స్వీకరిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున బెల్లంతో ఈ పరిహారం చేయండి. చేసుకుంటే మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అసలు ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలి అంటే ముందుగా ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత అందులో 100 గ్రాములు కానీ, 150 గ్రాములు కానీ, 200 గ్రాములు కానీ, లేదా 250 గ్రాములు కానీ, ఇలా ఈ బరువుతో ఉండేంత బెల్లాన్ని ఆ క్లాత్లో పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఆ క్లాత్లోనే 5 యాలకులు, కాస్త పచ్చకర్పూరము, 11 రూపాయలు, చిటికెడంత కుంకుమ, పసుపు, అక్షింతలు అన్నీ కూడా చిటికెడు వేసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూపించే విధంగా బెల్లం గడ్డ, ఆ తర్వాత కాస్త పచ్చకర్పూరం వేయండి. పచ్చకర్పూరం లేకపోతే 2 నార్మల్ కర్పూర బిళ్ళలు పెట్టండి. 11 రూపాయలు పెట్టుకోండి. ఎవరైతే మా జీవితంలో అప్పు తీరాలి, అప్పు నుంచి బయటపడాలి, అప్పు అనేది ఉండకూడదు, అప్పు ఇచ్చే స్థాయికి మేమే ఎదగాలి, మాకు ఈ సంవత్సరం బాగా కలిసి రావాలి అనుకునే వాళ్లకు అప్పు తీర్చుకోవడానికి, అప్పు నుంచి బయటపడడానికి పరిహారం అనుకూలిస్తుంది. ఈ విధంగా చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితమైతే ఉంటుంది. శాస్త్రాల ప్రకారం బెల్లం చాలా శుద్ధి అయినది, చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. అలాంటి బెల్లంతో పరిహారం చేసుకున్నాం కాబట్టి మనకు 99% ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పరిహారం మీరు పౌర్ణమి రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా ఫలితం ఉంటుంది. ఇదే సమయానికి చేయాలని ఏమీ లేదు, ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయి.
కాబట్టి ఈ రోజున మీరు ఇలా బెల్లము, యాలకులు, కర్పూరము, 11 రూపాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టేసి దాన్ని చిన్న మూట కట్టండి. సాయంత్రం కానీ లేదంటే మధ్యాహ్నం కానీ ఈ పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ను అయితే మీరు చూస్తారు. చెప్పుకున్న సైజులో ఉండే బెల్లం అయితే సరిపోతుంది. అలా బెల్లంతో ఈ విధంగా ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అప్పు తీరుతుంది. అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి. బెల్లం తీపి పదార్థం కాబట్టి లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతూ ఉంటుంది. ఇలా బెల్లంతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ పరిహారానికి ఎరుపు వస్త్రం వాడకూడదు. పసుపు కానీ లేదా వైట్ కలర్లో ఉండేది కానీ తీసుకొని ఈ పరిహారం చేసుకోవాలి. అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మూట కట్టిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి పూజ గదిలో పెట్టాలి. పెట్టి ఆ మూటకు మీ కోరికను చెప్పుకోవాలి. అంటే మేము అప్పుల బాధల నుండి బయటపడాలి, లేదా ఆగిపోయిన ధనం రావాలి, మేమే అప్పులిచ్చే స్థాయికి వెళ్ళాలి అని మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను చక్కగా దేవుడికి వివరంగా చెప్పుకోండి. తర్వాత ఆ మూటను కాసేపు అలా పూజ గదిలో వదిలేసి, అంటే 2 గంటల పాటు వదిలేసి 2 గంటల తర్వాత తీసుకుని వెళ్ళి మనం రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే వేప చెట్టు మొదట్లో కానీ వదిలివేసి రావాలి. అలా వదిలేసి వచ్చిన తర్వాత ఆ మూటను ఎవరు తీసుకున్నా మనకు ఇక సంబంధం లేదు. అలా పెట్టేసి రావటం వల్ల అప్పు తీరిపోతుంది. అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తాము. అప్పు తీర్చుకునే మార్గాలు తెలుస్తాయి. ఆ మార్గాల్లో మనం వెళ్ళటం వల్ల మనకు ఖచ్చితంగా అప్పు అనేది తీరుతుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది మనకు వస్తుంది. ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ బాగుంటుంది. అందుకే ప్రయత్నించండి, ఫలితం పొందండి. ఈ పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఇక మీకు తిరగనేది ఉండనే ఉండదు. సిరి సంపదలు కలుగుతాయి. కనుక అందరూ కూడా ఈ విధంగా బెల్లం పరిహారం చేసి అప్పులను తీర్చుకొని శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. జ్యేష్ఠ పౌర్ణమికే ఏరువాక పౌర్ణమి అని పేరు. ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ఎంతో ఉత్తమం. ఈ రోజున చేసే వస్త్రదానాలు విశేష ఫలితాలను ఇస్తాయి. జ్యేష్ఠ పూర్ణిమనే జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది. పూర్వం ఇంద్రాద్యుడనే రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. ఈ స్నానయాత్ర తర్వాత 15 రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కందపురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక ఈ రోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం ఒక్కో చోట ఒక్కో రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థ నారాయణుడు అని భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. ఇంకొంతమంది శివపార్వతులుగా భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవటం కోసం నారదుని ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితము పొందిన వ్రతం ఇది. ఆ తల్లి తన భర్తను బతికించుకున్న ఈ రోజు వట సావిత్రి వ్రతముగా ఈనాటికి కూడా ఆచరింపబడుతోంది. అన్ని వ్రతాలలాగానే ఈ వ్రతానికి కూడా సూర్యోదయాత్ పూర్వమే లేచి అభ్యంగన స్నానమాచరించి ఉపవసించి మర్రి చెట్టుకు షోడశోపచార పూజ చేసి బ్రాహ్మణుడి ద్వారా కథ విని వారిని సత్కరించి బ్రాహ్మణ ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి వారి ఆశీర్వాదము పొందాలి. సాయంత్రం దీపారాధన అనంతరం భుజించాలి. మర్రి చెట్టును లక్ష్మీనారాయణులుగా లేదా శివపార్వతులుగా భావించి 5 పోగుల దారాలను చుట్టూ తిరుగుతూ చుట్టి పసుపు గౌరమ్మకు పూజ చేయాలి. ఇలా మనసారా పూజించటం ద్వారా కలకాలము సౌభాగ్యం నిలిచి సంపదలు వృద్ధి చెందుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ వ్రతం యొక్క అద్భుతమైన మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఏ కారణం వల్ల అయినా సరే భార్య ఈ వ్రతాన్ని ఆచరించలేని అనారోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చేసి ఆమెను కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని చేయవచ్చు. భార్యాభర్తల అభేదానికి అద్భుతమైన నిదర్శనమైన ఈ వ్రతాన్ని మీరు కూడా ఆచరించి సకల సౌభాగ్యాలు పొందండి. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పున్నమి, రిషిక పున్నమి, ఏరువాక పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. ఇంకా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు. ఏరువాక అంటే ప్రయాణం చేయటం అని అర్థం. ఏరు అంటే పంట పొలాలు, నాగలి అని అర్థం ఉంది.
ఆకలితో కృషిక క్రియకు ఉపకరించటమే ఎరువాక అని అర్థం. అంటే దుక్కి దున్నటం. వ్యవసాయదారులు తమ సంరక్షణలో ఉండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకొని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకు ఉపక్రమించటం ఈరోజు ఆరంభం చేస్తారు. కనుక దీనికి ఏరువాక పున్నమి అని పేరు. ఈ ఏరువాక పున్నమికి సీతా యజ్ఞము అని పేరు పెట్టింది విష్ణు పురాణము. బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయటంలో యజ్ఞం వలె ఆ దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులకు సీతా యజ్ఞము, సీత అంటే నాగలి, నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానం అని వివరిస్తుంది విష్ణు పురాణం. ఇక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 11 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. ఈ ఎరువాక పౌర్ణమి రోజు స్త్రీలు జుట్టు విరబూసుకొని తిరగకూడదు, చక్కగా జడవేసుకొని పూలు పెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్య విషయం, ఈ ఏరువాక పౌర్ణమి రోజు స్త్రీలు అస్సలు కంటతడి పెట్టవద్దు, అది ఆ ఇంటికి మంచిది కాదు. ఏ విషయానికి కూడా ఈ పౌర్ణమి రోజు ఆడవారు కన్నీరు పెట్టవద్దు. మగవారు ఆడవారిని బాధించే విధంగా ఏ పనులు చేయవద్దు. ఏ ఇంట్లో అయితే ఈ నియమాలు పాటిస్తారో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. మాసానికి శుక్రమాసము అని పేరు. ఈ పౌర్ణమి పశువులకు, వ్యవసాయదారులకు, ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోదగ్గ పండుగ. ఈరోజు కనీసం ఒక మొక్కను అయినా సరే పాతాలి. ఇది భవిష్యత్ తరాల కోసం మనం అందించే ఫలవంతమైన పండుగ అన్న దీక్షను ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఈరోజు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లయితే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరింపబడుతుంది. భూమి ఈశ్వరుని ప్రతీక, ప్రకృతి పార్వతీదేవికి ప్రతీక, గరివనాభి గణపతికి ప్రతీక. ఈ భూమియే ఆకర్షణ శక్తికి లోనై ఒక
వలయాకారంగా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందో ఆ వలయానికి కుమారస్వామి ప్రతీక. ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి సనాతన భారతీయ సాంప్రదాయ జీవనధార విశేషము ఫలితాంశము కూడా. వీటన్నిటినీ కూడా మనం పరిశీలించి దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఏరువాక పున్నమి ప్రాశస్త్యం మనకు అర్థమవుతుంది. ఏ విధంగానైతే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా తాను ఉన్నాను అంటూ తన అస్తిత్వాన్ని వ్యాపింపజేస్తుందో ఆ విధంగా పుణ్య కర్మలు చేయటం ద్వారా మన పేరు కీర్తి ప్రతిష్టలు కూడా దూర తీరాలకు వ్యాపిస్తాయి. అందరూ మనలను జ్ఞాపకం ఉంచుకునేలాగా వ్యవహరించాలి. వృక్షాలు మనకు ఏదైతే బోధ చేస్తూ ఉన్నాయో ఆ మార్గాన్ని అనుసరించాలి. వృక్షాలు పుష్పిస్తాయి, ఫలిస్తాయి, కానీ అవి ఏవి కూడా వాటి పండ్లను అవి తినవు కదా. ఆవులు పాలు ఇస్తాయి, కానీ అవి త్రాగవు కదా. ఆ విధంగానే మనిషి కూడా తన దేహాన్ని ఇతరుల కోసం వినియోగించాలి. ఇది ఏరువాక పున్నమి మనకు చేసే బోధ. ఈరోజు కనీసం ఒక్క మొక్కనైనా నాటాలి. ఈ పండుగను అందరం పాటించాలి. అందరము కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మించాలి. విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం. నిజానికి ఆకాశం అంటే శూన్యం. ఏమీ లేని ఆ శూన్యంలో నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలో నుంచి వాయువు పుట్టింది. ఆ వాయువులో నుంచి అగ్నితత్వం పుట్టింది. ఆ అగ్నిలో నుంచే నీరు ప్రవహించింది. ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఔషధులు మొలకెత్తుతాయి. పాడి పంటలతో సస్యశ్యామలంగా ప్రకృతి అంతా కూడా పులకరిస్తుంది. కనుకనే ఏదో ఒక రూపంలో ఈ మాసంలో అమ్మవారిని అనగా ప్రకృతిని, అయ్యవారిని అనగా భూమిని అర్చించాలి. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధర్వణ వేదం ఏరువాకను అనుడుత్సవంగా చెప్పింది. ఈరోజు క్షేత్రపాలకుణ్ణి మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాన్ని చల్లటం ఆచరణలో ఉంది. తరువాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగను ప్రస్తావించారు. విష్ణు పురాణం సీతాయజ్ఞంగా ఏరువాకను వివరించింది. శుద్ధోధన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా ఓ ఇతిహాసం. హలుడు రాసిన గాథ సప్తసతిలో ఏరువాక గురించి గాథలు ఉన్నాయి. తెలుగు పండుగల్లో సాహిత్య ధారాలున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఈ ఏరువాక పౌర్ణమి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నలను సమాధరించినట్లుగా తెలుస్తుంది. ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అటువంటి వ్యవసాయాన్ని చేసే ముందు రైతులు భూమాతకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు ప్రారంభించటం ఆనవాయితీగా వస్తోంది. తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చెయ్యాలని ఋగ్వేదం వివరిస్తుంది. ఆ భూపూజ కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్ర నిర్ణయము. అందుకే జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు. నిజానికి ఈ పండుగ రైతన్నల పండుగే అయినా అందరి ఆకలి తీర్చే పండుగ కనుక ఏరువాక పున్నమి అందరికీ పండుగే. ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు కాళ్లకు గంటలు కట్టి అలంకరిస్తారు. తర్వాత పొలం పనులకు ఉపయోగించే కాడి అనగా నాగలిని కడిగి రంగురంగుల పూలతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలిని ఆహారంగా పెడతారు. ఆ తర్వాత కాడి నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరించి భూమిని దున్నటం ప్రారంభిస్తారు. ఏరువాక పున్నమి నాడు ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరమంతా పంటలు సమృద్ధిగా పండుతాయని కర్షకుల నమ్మకం. మరికొన్ని ప్రాంతాలలో ఈరోజు ఊరు బయట గోగునారతో చేసిన తోరం కడతారు. రైతులందరూ అక్కడికి చేరి చెర్నకోలతో ఆ తోరాన్ని కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకువెళ్ళి ఆ నారను నాగళ్లకు ఎద్దుల మెడలోనూ కడతారు.
ఇలా చేయటం వల్ల వ్యవసాయము పశుసంపద వృద్ధి చెందుతుందని రైతుల విశ్వాసం. ఇక ఈ ఏరువాక పౌర్ణమి రోజు కష్టాలు, కన్నీలు, ధన సమస్యలు, దరిద్రము మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకోండి. దానిలో కొన్ని ధనియాలు వెయ్యండి, అంటే 1 స్పూన్ ధనియాలు వెయ్యండి. చిటికెడు కుంకుమను కూడా వెయ్యండి. తర్వాత కొంచెం వాటర్ పోయండి. గ్లాస్ సగానికి పోయండి. తర్వాత వాటన్నిటిని కూడా బాగా కలిపి అంటే బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టి మీరు పడుతున్న కష్టాలు పోవాలని కోరుకోండి. మీకు ఉన్న దుఃఖాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి. మనసులో చెప్పుకోండి చాలు. ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క మొదట్లో పోసేయండి. ధనియాలతో సహా పోసేయండి. అంతే. ఇక ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది కనుక 24 గంటల్లో మీ కోరిక నెరవేరి తీరుతుంది. కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి. చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు, ఫ్రెండ్స్కి, బయటి వారికి మాత్రం చెప్పకూడదు. అలాగే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేయాలి. రాత్రి సమయంలో చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి. అమ్మవారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టాలు, కన్నీళ్లు రాకుండా ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.